తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలను రుతుపవనాలు తాకినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రాబోయే 3 రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలోని రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలను రుతుపవనాలు తాకినట్లుగా వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రాబోయే 3 రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వీటిని అధికారికంగా ఐఎండీ ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇది పూర్తిగా విస్తరించేందుకు సానుకూలమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నప్పటికీ నైరుతి విస్తృతికి ఏమాత్రం ఆటంకం లేకుండా ఉందని కూడా ఐఎండీ చెప్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రం అంతటా కూడా నైరుతి వ్యాప్తి కొనసాగుతుంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు పూర్తిగా వ్యాపించిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల వైపు పయనిస్తుందని కూడా అంచనాలు వేస్తున్నాయి. 1-2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరానికి వర్షాలు ప్రారంభం కాబోతున్నట్టు కూడా ఐఎండీ చెప్తోంది. పగటి ఉష్ణోగ్రతలు ఉన్న రాత్రిపూట వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిశ్రమ వాతావరణ పరిస్థితులు రుతుపవనాల కారణంగా ప్రారంభమై మరికొద్ది రోజులు కొనసాగుతాయని కూడా ఐఎండీ చెప్తోంది. ఓకే రవిచంద్ర.